హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో ఏమంటే నేను బ్రైడల్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను కదా, అవి ఎలా స్టిచ్ చేశాను అది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నా. సో బ్లౌజెస్ అయితే సంక్రాంతి టైం అయితే చాలా వచ్చినాయి. సో అవేమేమంటే ఇట్లానే సంక్రాంతి రిలేటెడ్ ఉండే, అండ్ ఏమంటే ఇట్లా పెళ్ళి రిలేటెడ్ కూడా ఉంటాయి. కానీ పెళ్ళికి 3 గంటలు లేకుండా, అందుకే అవి మీతో షేర్ చేయలేదు. సో కానీ ఇప్పుడు బ్రైడల్ బ్లౌజెస్ అని మీతో షేర్ చేయాలనుకున్నా. సో ఇప్పుడైతే ఇక్కడ ముందైతే మేము మీతో ఇక్కడ బ్లౌజెస్ తెచ్చిచ్చుంటాయి కదా, సో అవి బ్లౌజెస్ ఇక్కడ చూపిస్తున్నా. ఒక బ్రైడలే, ఇంకా ఇద్దరు బ్రైడల్ అయితే వచ్చినాయి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఆ బ్రైడల్ కూడా బ్లౌజెస్ అయితే షేర్ చేస్తే ఎలా స్టిచ్ చేశాను. సో ఇక్కడైతే 4 బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటే బ్రైడల్ ఇక్కడ నాకు లేస్ అండ్ ఇక్కడ ఏమంటే డోరీస్ గంట అయితే తెచ్చిచ్చింది పెట్టడానికి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఘాగరా బ్లౌజ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువైతే ఘాగరా అండ్ నవారీ సారీ వేర్ చేస్తారు పెళ్లి రోజు. సో అది ఘాగరా. సో దానికి ఏమంటే ఇట్లా డిజైన్ ఇచ్చారు, ఎలా అయితే అలా స్టిచ్ చేసేయాలి. అండ్ ఇది ఒక సారీ. సో బ్లౌజ్ ఏమంటే ఆ సారీ 4000 కానీ చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ థర్డ్ బ్లౌజ్, ఇది కూడా సింపుల్గానే ఒక 2000 ఏమో సారీ ఇది. అండ్ ఇది ఏమంటే నవారీ బ్లౌజ్. సో ఇది ఇక్కడ నవారీ వేసుకుంటారు, మన గోచి చీర లాగా ఉంటుంది కదా, సో మీకు తెలిసి ఉంటుంది. దాని మీద పైన అది బ్లౌజ్. సో ఇక్కడ ఇలాంటి లేస్ ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటే ఎక్కువైతే వర్క్ ఎవరు చేసుకోరు, చాలా తక్కువ చేసుకుంటారు. మన అక్కడ పెళ్ళి అంటే బ్రైడల్ బ్లౌజెస్ అయితే చాలా ఉంటాయి, హెవీగా స్టిచ్ చేసుకుంటారు వర్క్ గింట. సో ఇక్కడైతే మీకు బ్లౌజెస్ అయితే అంటే పీసెస్ చూపించిన. ఇప్పుడు ఏమంటే స్టిచ్చింగ్ అయిపోయినాయి. సో ఇక్కడైతే స్టిచ్చింగ్ చేయడం ఒక 3-4 డేస్ అయితే టైం తగిలింది. సో ఎందుకంటే బ్రైడల్ది ఒక బ్లౌజ్, ఇంకా వేరే వాళ్ళవి బ్లౌజెస్ ఉంటాయి కదా, వెనక చూసారా బ్లౌజెస్ ఎలా పడిన ఉన్నాయి. సో వీటికి హుక్స్ కింద పెట్టేశాను. సో ఇక్కడైతే ఓన్లీ మీకు బ్రైడల్ బ్లౌజెసే చూపిస్తున్నా. సో స్టిచ్చింగ్కు లేట్ అయిపోయింది. సో ఎందుకంటే మన కాలనీ వాళ్ళది హల్దీ కుంకుమ చేస్తాము కదా, సో దాంట్లో టైం అండ్ హల్దీ కుంకుమ ఇట్లానే చాలా బ్లౌజెస్ ఉంటాయి. సో అందుకే ఇవి కుట్టడం లేట్ అయిపోయినాయి. సో ఇక్కడ మీకు అయితే చూపిస్తాను ఎలా స్టిచ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది లెహెంగా బ్లౌజ్, ఇది ఎలా ఉంది అలానే స్టిచ్ చేసి హ్యాండ్స్కి అండ్ ఇక్కడ ఏమంటే నడుముకి అయితే లేస్ పెట్టేసాను. సో అదైతే ఏం సింపుల్గానే ఉంటుంది. సో ఎలా ఉంది అలా స్టిచ్ చేసేస్తాను. సో ఇక్కడైతే ఇది సెకండ్ బ్లౌజ్ నవారీ సారీ బ్లౌజ్. సో అదేంటి రేట్ చెప్పలే సారీది కదా. సో ఇది ఏమంటే 5000 సారీ అంట నవారీది. సో దాని బ్లౌజ్ అయితే చాలా వీక్ వచ్చింది. సో ఇక్కడ బ్రైడల్ అయితే ఎలా అయితే స్టిచ్ చేసుకుంటుంది, సో స్టిచ్ చేసింది ఎలా అయితే అలా చెప్పింది అలానే స్టిచ్ చేశాను. సో హ్యాండ్స్కి అయితే ఇట్లా చిన్న పఫ్ పెట్టేశాను, బ్యాక్కి ఏమంటే ఇట్లా డోలీ డిజైన్ పెట్టి దానికి లట్కన్ లేస్ అయితే పెట్టేశాను, అంటే ఇది హ్యాండ్స్కి పెట్టాను అది. సో ఇది థర్డ్ బ్లౌజ్, దానికి అయితే ఇలా స్టిచ్ చేశాను. సో కట్ వర్క్ లెక్క కుట్టేది ఇది న్యూ డిజైన్ వెళ్ళింది కదా ఫ్రెండ్స్. సో ఏమంటే చిన్న చిన్న నెక్స్ ఇస్తున్నారు కదా బ్యాక్, సో అవి అయితే యూజ్ చేసి నేనైతే ఇలా అయితే స్టిచ్ చేశాను. సో ఇది కూడా చాలా మంచిగా అయితే సెట్ అయింది. సో ఇలా సింపుల్గానే ప్రిన్సెస్ కట్లా అన్నీ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఏమంటే మన రెడీమేడ్ పైపింగ్ ఉంటుంది కదా, సో అది వేసేసాను. సో ఇవన్నీ డిజైన్స్ ఏమంటే బ్రైడల్ ఎలా చెప్పింది అలానే స్టిచ్ చేశాను. సో నాదైతే ఏమి ఇలా ఓన్ వర్క్ లేదు. సో ఇక్కడ ఏమంటే సింపుల్గానే స్టిచ్ చేసుకుంటారండి. సో మన అక్కడ బ్రైడల్ అంటే ఎంత హైలైట్గా బ్లౌజెస్ ఉంటాయి. సో ఈ బ్లౌజ్ అయితే నాకు కొంచెం కూడా నచ్చలేదు. సో ఈ డిజైన్ ఏమంటే ఈ బ్లౌజ్కి సెట్ అవ్వదని నేను చెప్పాను బ్రైడల్, కానీ దానికి ఏమనిపించిందంటే సో ఏమన్నా మనం చెప్తున్నామంటే ప్రాబ్లమ్స్ వస్తాయని, అంటే సెట్ అవ్వదని చెప్పాను కూడా ఆ బ్రైడల్ వినలేదు. సో ఇలా అయితే నాకు కొంచెం కూడా నచ్చలేదు, కానీ వేసుకున్నాక మంచిగా అనిపిస్తుంది. సో ఈ 4 బ్లౌజెస్ ఏమంటే బ్రైడల్కి అయితే చాలా బాగా అయితే సెట్ అయినాయి. సో ఫిట్టింగ్లో కూడా మంచిగా వచ్చినాయి. సో ఇక్కడైతే బ్రైడల్ పెళ్ళి కూడా అయిపోయింది నేను వీడియో షేర్ చేసేటప్పుడు అయితే. సో దానికి చాలా నచ్చినాయి. సో రేట్స్ కూడా ఏమి ఎక్కువ పెట్టలేదు, నేను ఏమంటే 330, 400 ఇలానే పెట్టాను. అన్నిటికైతే 350, 380 సో అలానే రేట్స్ అయితే పెట్టింటి అన్నిటి. సో ఇక్కడైతే బ్రైడల్ అయితే బ్లౌజెస్ పెట్టేసాను. ఇక్కడ నేను కొన్ని షాపింగ్ చేసింటే అది కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నా.
సో ఇక్కడ మీషో నుంచి, ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే ఇక్కడ మీషో నుంచి అన్నీ అయితే పర్చేస్ చేసినా ఎలా అనిపిస్తుంది అది మీతో షేర్ చేస్తున్నా. మీకు ఏమన్నా యూజ్ అవుతుందని అయితే అలాంటివి ఇక్కడ వస్తువులైతే నేను పర్చేస్ చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదేమంటే అక్క బ్లౌజ్ వర్క్ చేయడానికైతే నేను ఇది B7000 గ్లూ పర్చేస్ చేసిండే. నేను షార్ట్ వీడియోలో షేర్ చేసిన. అండ్ మనం అక్కది వర్క్ చేసిన బ్లౌజ్లో కూడా అయితే దీనిదైతే నేను ఓపెనింగ్ అయితే చేసి చూపించిన, అంటే అన్బాక్సింగ్ చేసి చూపించిన. సో నాకు గ్లూ అయితే 110, 120 పడ్డది. సో ఇక్కడైతే నేను హెయిర్ ఎక్స్టెన్షన్ పర్చేస్ చేసిన. సో ఇదైతే చాలా బాగా యూజ్ చేశాను. నేను మీకు ఇది ఆల్రెడీ ముందు చేసిన వీడియో. సో అన్బాక్సింగ్ చేసేది, కానీ ఇది లేట్గా చేస్తాను. ఇదేమంటే హెయిర్ ఎక్స్టెన్షన్ చాలా యూస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇది అక్కకు హల్దీ కుంకుమ రోజు చేశాను. మీకు ఇక్కడ పిక్ కూడా పెడతాను. సో చాలా మంచిగా సెట్ అయింది. సో మీరు యూజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్లో అయినా ఏదైనా ఫంక్షన్ వేసుకోవడానికి. అదైతే ఇయర్ ఎక్స్టెన్షన్ చాలా బాగుంది. సో అది 150, 130కి అని పడింది. సో నేను యాక్యురేట్ రేట్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, చూసేయండి. అండ్ ఇక్కడ ఈ కుర్తా కూడా పర్చేస్ చేసిన, ఆఫ్ఘనీ కుర్తా అంటారు కదా దీనికి. సో హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది, క్లాత్ కూడా మంచిగా ఉంది. సో ఇది కూడా 270కి పడింది. అయితే అది కూడా మంచిగా వచ్చింది. అది ఇంకా వేర్ చేయలేదు, వేర్ చేసినప్పుడు మీకు చూపిస్తే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అండ్ ఇదేమంటే నేను ఇది ఆఫ్లైన్లో, సో ఇట్లానే గల్లీలో కొన్నాను నేను ఇది కుర్తా సెట్. సో ఇది 300కు పడింది. ఇది కూడా చాలా బాగుంది. సో ఇలా ఫ్రెండ్స్ నా స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నా. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కు. సో ఫ్రెండ్స్ కమెంట్లో తప్పకుండా చెప్పండి, అంటే మీకు ఎలాంటి వ్లాగ్లు చూడడానికి నచ్చుతాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.